ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో అన్వర్ గారు, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో December 21st అది తెలిసి ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైం అనుకుంటాను కదా. చేసాం సార్, చేసాం 12:12 వాడు చేసాం. December 21st వాడు చేసాం. లాస్ట్ ఇయర్ 12:12 టెక్నిక్ చేసి బెంగళూరు నుంచి నవీన్ గారు మీకు 20 కోట్లు వచ్చింది. అవును, 3 కోట్ల అడ్వాన్స్ కూడా వచ్చిందండి అతనికి. బా రియలీ గ్రేట్ అండి, బిగ్ కంగ్రాచులేషన్స్. నో డౌట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియో చెప్పబోయే ముందు మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. ఏంటి అంటే, నాకు తెలిసి మీరు నా వీడియోస్ చాలా మంది ఫాలో అవుతున్నారు, కామెంట్స్ టైప్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇప్పటివరకు నా వీడియోస్ మీరు చాలా వీడియోస్ వినుంటారు, కొన్ని వీడియోస్ 1 or 2 మీకు బాగా నచ్చింది ఏంటి? నా ఎనర్జీయా, నా కంటెంటా, లేకపోతే నా హ్యూమరా, ఏ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. మళ్ళీ చెప్తుందండి, ఇప్పటివరకు మీరు నా వీడియోస్ విని మీకు నా గురించి ఏమనిపించింది, నా గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే 2024 మనం క్లోజ్ చేస్తున్నాం, 2027లోకి ఎంటర్ అవుతున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటివరకు మీరు వీడియోస్ విని అంటే నా గురించి మీకు, నా వీడియోస్లో మీకు ఏం నచ్చింది, నా గురించి మీరు ఏమనుకుంటున్నారో జస్ట్ ఒకసారి కామెంట్ బాక్స్లో కంపల్సరీగా టైప్ చేయండి. ఈ వీడియోలో ఈ కామెంట్స్ మాత్రం నేను అన్ని చూస్తాను. ఎందుకంటే ఇయర్ ఎండింగ్. సో ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ చేసామండి, 1 year అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ ఇప్పుడు మనం అయిపోయింది, జర్నీ క్లోజ్ చేసాం. సో ఈ 1 year నాకు తెలిసి చాలా మంది 1 month నుంచి ఉన్నారు, 1 year నుంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మీరు ఎన్ని నెలలు బట్టి కూడా వీడియోస్ చూస్తున్నారు కూడా టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 months నుంచి చూస్తున్నారా, చూద్దాం ఎవరు హైయెస్ట్. సార్ నేను 1 year నుంచి వీడియోస్ చూస్తుంటే మీరు కింద 1 year నుంచి అని కూడా మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. సో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలు ఏంటంటే 5 signs ఆఫ్ యూనివర్స్. 5 ఇంపార్టెంట్ సైన్స్ ఏమి వస్తుంది. చాలామంది యూనివర్స్ని లైట్ తీసుకుంటారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో కొన్ని అవసరం లేదనుకుని సేవ్ చేయాలి, అవసరానికి ఉపయోగపడతాయి. అవసరం లేదనుకుని సేవ్ చేస్తే అవసరానికి ఉపయోగపడతాయి. అవసరం లేదనుకుని సైట్ కొనుక్కుంటే అవసరానికి ఉపయోగపడుతుంది. సో జీవితంలో ఎప్పుడు కూడా అవసరం లేదనుకొని నేర్చుకుంటే అవసరానికి ఆ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. కొన్ని కాంటాక్ట్స్ కూడా అంతే, జీవితంలో అవసరం లేదనుకొని కూడా కాంటాక్ట్స్ పెంచుకోవాలి. జీవితంలో ఏదో ఒక టైంలో అది అవసరానికి ఉపయోగపడతాయి. సో అందువల్ల ఏంటంటే మనము చేయాల్సిన పని ఏంటంటే యూనివర్స్ గురించి తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే టైం వచ్చినప్పుడు కరెక్ట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అండి మన క్లయింట్ ఒకరు వాళ్ళ ఫాదర్కి సీరియస్గా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే సార్ యూనివర్స్ని ఎలాగ మనం అడగాలి, ఎలా అడిగితే అంటే నేను చెప్పి కొన్ని టెక్నిక్స్ చెప్తే వాళ్ళ ఫాదర్ చాలా ఫాస్ట్గా బయటకు వచ్చారనమాట. హీలింగ్ అంటారు అనమాట. యూనివర్స్ కానీ ఒక్కసారి కానీ కనెక్ట్ అయిపోతే ఇంకా లోకల్ టు కాదు గ్లోబల్గా వెళ్ళిపోతామండి. లోకల్ కాదు గ్లోబల్గా. బిజినెస్ అంటే పడుకున్నది కూడా పరిగెడుతుందండి, సర్దుకుపోయిన లైఫ్ కూడా దూసుకుపోతుంది అనమాట. సో అయితే ఇప్పుడు ఆ సైన్స్ ఏంటి? యూనివర్స్ అంటే 5 signs యూనివర్స్ టెస్టింగ్. బిఫోర్ మీ లైఫ్లోకి ఏదైనా యూనివర్స్ కానీ భగవంతుడి కానీ ఇచ్చే ముందు ఒక 5 ఇంపార్టెంట్ టెస్టులు పెడుతుందండి. ఇప్పుడు మనకు ఒక విషయం చెప్తాం. మన అందరికి ఒక ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకోండి, ఫస్ట్ ఏమంటారు, మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కంపల్సరీగా. మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే ఆ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు కంపల్సరీ. అన్ని టెస్టులు చేయాలి. సో అంటే ఇన్సూరెన్స్ మీకు ఒక కంపెనీ ఇవ్వాలంటే ఏం చేస్తారు? మెడికల్ టెస్టులు చేస్తారు. యూనివర్స్ కూడా మీకు ఒక పెద్ద డబ్బు మూట ఇవ్వాలన్నా, ఏదైనా సక్సెస్ ఇవ్వాలన్నా కొన్ని టెస్టులు పెడుతుంది. ఆ టెస్టులు మీరు పాస్ అవ్వాలి. బీపీ, షుగర్, మొత్తం అన్ని టెస్టులు, బ్లడ్ టెస్టులు చేసినట్టు ఇక్కడ కూడా ఒక 5 ఇంపార్టెంట్ టెస్టులు ఉంటాయండి. ఏం టెస్టులు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 టెస్ట్లోకి వెళ్ళే ముందు మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా అండి, ఇది అసలు అనంతమైన సబ్జెక్ట్ అండి. చాలామందికి తెలీదు. చాలామంది అంటారు, సార్ నేను అసలు లా ఆఫ్ అట్రాక్షన్ వాడను అని అనుకుంటారు. మీరు నా క్లాసెస్కి రండి, వచ్చిన తర్వాత నేను ఏం చెప్తానంటే మిలినియర్ యాక్షన్లోకి ఎలా వెళ్ళాలి, మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మెయిన్ థింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంచ్ బై ఇంచ్, పంచ్ బై పంచ్, అంటే కణం ప్రతిక్షణం నిరంతరం ఎలా వాడుతాను అనేది నేను చెప్తాను అనమాట. ఎలా వాడుతాను అంత పవర్ఫుల్ అండి లా ఆఫ్ కానీ వాడుతుంటారు, కానీ వాళ్ళకి తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ అని. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మేనిఫెస్టేషన్ టేక్స్ టైం డిపెండింగ్ ఆన్. అసలు మేనిఫెస్టేషన్ జరగాలి అంటే, మీరు అనుకున్నది మీ జీవితంలో జరగాలంటే ఏమేమి ఫాలో అవ్వాలి లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే, ఫస్ట్ థింగ్ ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు ఆపరేషన్ చేయాలనుకోండి, ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు ఏం చేస్తారు, కత్తులు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. అంతేగాని టకటకట కోసేస్తారా? కోయరు. ఒక ప్రాసెస్ ఉంటుంది. అమ్మ ఫస్ట్ కత్తి ఎందుకో, తర్వాత స్టిచ్ చేస్తారు, తర్వాత బ్యాండేజ్ చేస్తారు. సో ఫైనల్గా ఇవన్నీ చేస్తుంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా యూనివర్స్ ఏంటి, యూనివర్స్కి గాడ్కి డిఫరెన్స్ ఏంటి, అసలు అంటే యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, మన నెగిటివ్ ఆలోచన ఎలా బయటకు తీసేయాలి, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ ద్వారా నేను ఆ క్లాసెస్లో ప్రాసెస్ చెప్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నా కుబేరా బ్యాచ్కి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ రెండోది మేనిఫెస్టేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీ బిలీఫ్ ఎంత ఉంది. అక్కడ మీరు బిలీఫ్ స్పెల్లింగ్ చూడండి. బిలీఫ్లో ఐ అంటే నేను, అంటే మీరు ఉండాలి, మీ నమ్మకంలో మీరు ఉండాలి. మీరు లేదు అని అంటే అది జరగదు అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి థర్డ్ వన్ ఎఫర్మేషన్.
ఎఫర్మేషన్స్ అసలు ఏం చేస్తాయి? ఎఫర్మేషన్స్ మీద నేను 8 నెలలు రీసెర్చ్ చేశాను. 8 నెలలు ప్రపంచంలో ఈ భూమి మీద టాప్ మోస్ట్ కోచెస్ అంటే అసలు సెలబ్రిటీస్ కూడా ఎఫర్మేషన్స్ ఎలా చేస్తారో నేను చెప్తాను. నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ అసలు ఏమైనా ఎఫర్మేషన్స్ చేస్తారు, ఎలా చేశారో, సచిన్ టెండూల్కర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, ఈవెన్ దీపికా పదుకునే కానీ, రణ్వీర్ సింగ్ కానీ, ఈవెన్ షారుఖ్ ఖాన్ కానీ, వీళ్ళందరూ ఎఫర్మేషన్స్ ద్వారా పైకి వచ్చారండి. కానీ చాలా మందికి ఎవరికి తెలియదు సెలబ్రిటీస్ కూడా ఎటువంటి ఎఫర్మేషన్స్ వాడతారు అని నేను చెప్తాను. అసలు ఎఫర్మేషన్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఎఫర్మేషన్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్మేషన్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్. ఎఫర్మేషన్ ఫాలో అయితే మీలో మోటివేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఈ విధంగా జరిగితే మేనిఫెస్టేషన్ అయిపోతుంది. చూడండి ఎంత పవర్ఫుల్. ఎఫర్మేషన్ ఏం చేస్తుంది సార్? మోటివేషన్ తీసుకొస్తుంది, ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది, మీకు మేనిఫెస్టేషన్ కూడా జరుగుతుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళదాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. గొంగల పురుగు సీతాకోచిలుగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది తప్ప చేంజ్ అవ్వదండి. ఒకప్పుడు నేను తెల్లరు లేచివను కాదు, మా ఫాదర్ తిట్టివారు, రే నువ్వు అలారం పెడతావు లేవు, ఆ దుప్పటి అలాగే ఉండిపోతుంది, ఆ ఫ్యాన్ అలాగే ఉంచేస్తావు, ఆ పుస్తకం అలాగే ఉంచేస్తావు, ఎవరిని వస్తే వెళ్ళిపోతావు, కమిట్మెంట్ ఇచ్చేస్తావు, తర్వాత సరిగ్గా చేయవు తిట్టేవారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయిన తర్వాత మా ఫాదర్ కూడా, రే నువ్వే తెల్లలు లేచిపోతున్నావు, ఒక అలారంగా లేచిపోతాను, ఒక అలారంగా. ఒకప్పుడు చాలా మంది గుర్తుపెట్టుకోండి, 5 నిమిషాలకు ఒక అలారం జబ్బు ఉంటుంది అనమాట. 4:55 అలారం పెడతారు, మళ్ళీ టికెట్ మోగిన తర్వాత ఒక 5 నిమిషాలు పడుకుంటాను అంటారు. సో ఇలాగా మీలో కూడా చాలా మంది ఉండొచ్చండి. అంటే 5 నిమిషాలు పడుకుందాం, రేపు లెగుద్దాం అనుకున్న రేపు ఇప్పటివరకు రేపు రాదు. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టాలి, మొహమాటాన్ని ఎలా బయటకు పంపించాలి, భయాన్ని ఎలా ఇవన్నీ నేను నేర్పిస్తాను. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ఎఫర్మేషన్స్ ద్వారా జరుగుతాయండి. సో ఇలాంటి ఎఫర్మేషన్స్ ఒక 39 ఎఫర్మేషన్స్ నేను కుబేర బ్యాచ్లు ఇస్తాను. దానికి తోడు ఇయర్ని ఎలా అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలి కూడా ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫర్మేషన్స్ ఏం చేస్తాయంటే మనలో బీపీని మారుస్తాయి. బీపీ అంటే ఆ బీపీ కాదండి, బ్రెయిన్ ప్రోగ్రామింగ్. బీపీ అంటే బ్రెయిన్ ప్రోగ్రామింగ్. క్యాలిక్యులేటర్లో 2+2 కొడితే 4 అని వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? ఆల్రెడీ అక్కడ ప్రోగ్రామింగ్ చేయబడింది. అదే 2+2 6 అన్నారు అనుకోండి, 6 వస్తుంది. మన చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా కొన్ని పరిస్థితులు గుర్తుపెట్టుకోండి, బంధువులు రాబంధువులు కానీ, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, ఇంకా టీచర్స్ అందరూ ఏం చేశారంటే, బాగా చదువుకో, బాగా జాబ్ తెచ్చుకో, లక్ష వస్తే గొప్ప అని మనం ప్రోగ్రామింగ్ చేస్తారనమాట. అందువల్ల అంటే ఎక్కువ ఆలోచించినా కూడా అంత రాదులే, మన వల్ల కాదులే అని చాలామంది అంటుంటారు. సో నేనేం చేస్తానంటే ఎఫర్మేషన్స్ ద్వారా డబ్బుని ఈజీగా, జాగ్రత్త ఉంది, ఈజీగా ఎలాగ మనం మేనిఫెస్టేషన్ చేయాలో చెప్తానండి. సో దానికి ఏం చేయాలంటే గోల్స్ పెట్టుకోవాలి. గోల్స్ న్యూరో సైన్స్ ప్రకారం ఎలా సెట్ చేసుకోవాలో చెప్తా. అయితే ఇక్కడ యూనివర్స్ మనకి 5 సైన్స్ అన్నాం కదండి, అలా ఇచ్చే ముందు ఏం చేస్తుంటే ఛాలెంజ్ ఇస్తుంది అనమాట. ఛాలెంజ్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను. చిన్నప్పుడు మనం చాలా సినిమాలు చూసాం. ఒక గుర్రం ఇలా అడ్డంగా ఉంటుంది, గెంతి 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 అక్కడికి వెళ్తుంది అనమాట. అంటే ఆ గుర్రం ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తే అంత ఎక్కువ ఆ గుర్రం కాస్ట్లీ ఉంటుందండి. యూనివర్స్ కూడా ఏం చేస్తుంటే కొన్ని ఛాలెంజెస్ ఇస్తుంది. ఇందులో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు చూడండి, ఒక్కసారి IAS IPS పాస్ అయ్యారు అనుకోండి, మళ్ళీ లైఫ్లో వాళ్ళు చదవాలా? అవసరం లేదు. సో ఒకసారి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయిపోతే మళ్ళీ చాలా టీచర్ కానీ ఇవన్నీ అవసరం లేదు. యూనివర్స్ టెస్ట్లు కూడా పాస్ అయిపోయారు అనుకోండి, ఇంకేం ఉండదు, హైవే అయిపోతుంది. అంతవరకు గొత్తకులు గంటలు అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ ఏ టెస్ట్ పెడుతుంది, ఫస్ట్ నెంబర్ 1 టెస్ట్. సో బ్లడ్ టెస్ట్ లాగా ఇప్పుడు నెంబర్ 1 టెస్ట్ అనుకుందాం. ఏం థింగ్స్ అంటే, ఫస్ట్ థింగ్ మీకు ఇష్టమైన వస్తువులు కొన్ని తీసేస్తుంది. జాగ్రత్తగా ఉండాలండి. మీకు ఇష్టమైన వస్తువులు కొన్ని తీసేస్తుంది అనమాట. టెస్ట్ చేస్తుంది. మీరు బాధపడుతున్నారా, భయపడుతున్నారా? బాధపడట్లేదు అంటారు కానీ లోనకి మాత్రం బాగుంటుంది. నేనేం భయపడట్లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నప్పుడు అంటారు కానీ లోన మాత్రం చాలామంది భయపడుతుంటుంటారు. సో అందుకని యాజ్ ఎ సైకాలజిస్ట్ చెప్తుంటానండి, మనిషిని జాగ్రత్త ఉండండి. కొన్ని అంటే బాడీ లాంగ్వేజ్ బట్టి, మాటలు బట్టి, కళ్ళు బట్టి కూడా మనం చెప్పొచ్చు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీకు తెలియకుండానే మీరు రాంగ్ మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నారు, నాకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి, షాక్ అయిపోతారు. నా క్లాస్, సార్ అయ్యయ్యో నేను ఇలా మాట్లాడడం వల్ల ఇలా జరిగిందా, మా పిల్లలకు జరిగిందా అని అనుకుంటారండి. సో చాలామంది అనుకుంటారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. నేను ఓపెన్గా చెప్తున్నానండి, నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అంతకుముందు రకరకాల పూజలు చేశారు, అవి చేశారు, ఉంగరాలు మార్చుకున్న అదృష్టం, అవన్నీ కరెక్టే. దానికి మించి పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఓపెన్గా చెప్తున్నానండి, ఓపెన్గా. ఎందుకంటే చాలామంది వచ్చి అదే జీవితం అనుకుని ఉండిపోతున్నారు. అవన్నీ కరెక్టే, అవన్నీ ఎనర్జీస్. అంతకు మించి ఈ ఎనర్జీని కానీ కరెక్ట్గా వాడితే అందరూ అంటారు నువ్వు అది మార్చుకో, ఇది మార్చుకో, అది మార్చుకో, ఇల్లు మార్చుకో, అది మార్చుకో, ఉంగరం మార్చుకో, పేరు మార్చుకో, అవన్నీ కరెక్టే.
కానీ అంతకు మించి మార్చుకోవాల్సింది మైండ్ సెట్ మార్చుకో బా అని ఎవరు పెద్దగా చెప్పరండి. సో అది నేను చెప్పేది అనమాట. నీ ఒంటి పైన నువ్వు మార్చుకోవడం కాదండి, ఇందులో కనిపించింది మార్చుకుంటేనే మారుతుంది. టానీ రాబిన్స్ చెప్తాడు, ప్రపంచంలో ఒక రోజుకి 1,50,00,000 తీసుకుంటాడు. అతని అపాయింట్మెంటే దొరకదు 6 నెలలు 8. అతను అంటాడనమాట, వెన్ యూ చేంజ్ యువర్ ఇన్విజిబుల్, యువర్ విజిబుల్ విల్ చేంజ్. వెన్ యూ చేంజ్ యువర్ ఇన్విజిబుల్, నీలో కనిపించిన దాన్ని నువ్వు మార్చుకుంటే నీకు కనిపించేది మారుతుంది. అది చూడండి, నీలో కనిపించింది నువ్వు మార్చుకోవాలి. ఏంటి అవతలకి కనిపించదు, మీకు మాత్రమే కనిపిస్తుంది. అది నా క్లాస్లో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఇష్టమైన వస్తువుని తీసేస్తుంది, అప్పుడు మీరు బాధపడకూడదు. అలాంటి టైంలో అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకి ఏదైనా కొత్త కారు కొన్నాం, కొత్త వాచ్ కొన్నాం, చిన్న గీత పడితే మరి నిద్ర పట్టదు అనమాట. 10 సార్లు తుడుస్తుంటున్నాం, టింగ్ 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 అనుకున్నాం. సో నేనేం చేస్తానంటే, అలాంటి డిసప్పాయింట్మెంట్ టైంలో కూడా హయ్యెస్ట్ ఎనర్జీతో ఎలా ఉండాలి నేను చెప్తానండి. అండ్ రెండో టెస్ట్ ఏం చేస్తానంటే, అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ హ్యాపెన్స్ అవుతాయి. అంటే సడన్గా మిమ్మల్ని ఏం చేస్తానంటే కావాలని లేట్ చేస్తుంది. కొంతమందికి ఎలా ఉంటారంటే, అర్జెంటుగా మీటింగ్ బయలుదేరుతాం, కరెక్ట్గా కిందకి వెళ్ళిన తర్వాత కార్కి మర్చిపోయినరా, ఆకి మర్చిపోయినాను, మళ్ళీ పైకి వెళ్తుంటాం. మొబైల్ మర్చిపోయిన, ఇల్లు అర్జెంట్కి వెళ్ళి ఏదో ఒకటి మర్చిపోతారండి. అలా మర్చిపోతున్నారు అంటే యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అని అర్థం. ఆ టైంలో మీ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి టెస్ట్ చేస్తుంటుంది అనమాట. సో మళ్ళీ చెప్తాను, ఎమోషన్ కరెక్ట్గా ఉంటేనే ప్రమోషన్ వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ ఎమోషన్ కరెక్ట్గా ఉంటేనే ప్రమోషన్ వస్తుంది. ఈ టైంలో యూనివర్స్ ఏం చేస్తుంటే మిమ్మల్ని కావాలని డిలే చేసి ఏం చేస్తాను, కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు, సో పుండి మీద కారం చల్లినట్టు కావాలని లేట్ అవుద్ది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను గబగబా మీటింగ్కి వెళ్తున్నారు, కింద దిపారు, సడన్గా కిందకి వెళ్తే కార్కి మర్చిపోయారు. మళ్ళీ గబగబా పైకి వెళ్ళారు, కార్కి తెచ్చుకుని మళ్ళీ వచ్చారు, మళ్ళీ చూస్తే మొబైల్ మర్చిపోయారు. ఆ టైంలో యూనివర్స్ ఏం చేస్తుందంటే, యూనివర్స్ ఏంటి యూనివర్స్ ఎలా టెస్ట్ చేస్తున్నావు అనేసి ఆ టైంలో ఎమోషన్ తగ్గిపోకుండా నేనేం చేస్తానంటే, ఎమోషన్స్ని లైఫ్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎందుకంటే ఈక్యూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దాని తర్వాత ఇంకా మూడో టెస్ట్ ఏం పెడుతుందంటే, డౌట్లు ఎక్కువ వచ్చేలా చేస్తుంది అనమాట. డౌట్లు అసలు ఏంటి, అప్పుడప్పుడు సడన్గా మీకు అంటే ఏం చేస్తుంటే ఒక్కసారి బ్లాక్ అయిపోద్ది అనమాట. అంటే ఆ బ్లాక్స్ కూడా ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్తాను. అంటే ఇక్కడ చూసుకుంటే మీ ఎక్కువ డౌట్స్ క్రియేట్ చేయాలా చేస్తాం. ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి అవుతుందా అవ్వదా అని ఒక డౌట్స్ ఎక్కువ క్రియేట్ చేస్తాను అనమాట. సో నేను అందుకే చెప్తాను, కోటీశ్వర్లు అవ్వలేరు, కోటీశ్వర్లు అవ్వలేరు. నేను ఆ క్లాసెస్కి వచ్చిన ఆ డౌట్లు తీసేసి కోటీశ్వర్లు చేస్తానండి. సో దాని తర్వాత 4th పాయింట్ తీసుకుంటే, ఆపర్చునిటీస్. అంటే కళ్ళ ముందు అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త ఉండండి. కళ్ళ ముందు అవకాశాలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ చేయాలా, ఇన్సూరెన్స్ చేయాలా, నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలా, ఏ బిజినెస్ చేయాలో తెలియక అలా స్టక్ అయిపోతారు అనమాట చాలామంది. సో ఇక్కడ నేనేమంటానంటే, డబ్బులు ఉంటాయి, ఎందులో పెట్టాలో కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ చూడండి, 2 పాయింట్లు చెప్తున్నాను. ఒకటి, ఏ బిజినెస్ చేయాలో తెలియకుండా ఉండిపోతారో, అలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. రెండోది ఏంటంటే, డబ్బులు ఉంటాయి, ఏ బిజినెస్ చేయాలో కూడా తెలియదు, వాళ్ళకి క్లారిటీ తెలియదు. సార్ ఈ డబ్బులు ఇప్పుడు ఎందులో పెట్టాలి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కడ పెడితే డబ్బులు మీకోసం మళ్ళీ పనిచేస్తాయని చెప్తాను. ఎందుకంటే డబ్బులు సరిగ్గా వాడుకోకపోతే జబ్బులు వస్తాయండి. డబ్బుల్ని సరిగ్గా వాడుకోకపోతే జబ్బులు వస్తాయి. ఎటువంటి జబ్బులు? మానసిక జబ్బులు వస్తాయి. అందుకే నేను చెప్తాను అనమాట, మానసిక స్థితి కరెక్ట్గా ఉంటే ఆర్థిక స్థితి కరెక్ట్గా ఉంటుంది. సో అందుకే అది చాలా చాలా ఇంపార్టెంట్. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను గుర్తుపెట్టుకుని, మీ ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే మానసిక స్థితి మెరుగుపడాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కోసారి ఇలా డిలే అయిందని కూడా మనం ఫాస్ట్గా అలా పరిగెట్టేస్తామని నేను చెప్తాను. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, 16 సంవత్సరాల బట్టి ఉన్న కోర్టు కేసుని నా దగ్గరికి వచ్చిన 3 నెలలు నేను క్లియర్ చేశానండి. సో 66 crores 66 కోట్లు అండి. అండ్ ఫైనల్గా లాస్ట్ టెస్ట్ వచ్చేసి ఏం చేస్తుంటే, యూ ఫీల్ ద ఆర్గ్యూ టు గివ్ అప్. కొన్నిసార్లు వదిలేద్దాం, ఇంకా వేస్ట్ అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోతారు అనమాట యూనివర్స్. ఇంకా చచ్చిపోదాం అనే స్టేజ్కి కూడా చూపించద్దు లైఫ్లో కొన్నిసార్లు. ఈరోజు చాలామంది హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఒకనొకటి చచ్చిపోదాం, ఇంకా వేస్ట్ జీవితం వదిలేద్దాం, కెరీర్ ఆ లాస్ట్ టైంలో ఒకసారి ఓపెన్ చేస్తుంది అనమాట డోర్ అనేసి. అంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఒకసారి తీసుకొస్తుంటుంది. ఎందుకంటే పేషెన్సీ లైఫ్లో అప్పుడప్పుడు మళ్ళీ చెప్తున్నాను, పేషెన్సీ లేకపోతే పేషెంట్ అయిపోతాం. ఈ 21st centuryలో కావాల్సింది పేషెన్సీ. మీకు ఊరకనే కోపం వస్తుందంటే లోన ఒక అగ్నిపర్వతం ఉందని గుర్తుపెట్టుకుని, అగ్నిపర్వతం ఉన్న వాళ్ళని కూడా నేను మిమ్మల్ని మంచు పర్వతంలో తయారు చేయగలను. ఏం చెప్తున్నానండి, అగ్నిపర్వతంలో ఉన్న వాళ్ళని కూడా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మంచు పర్వతంలో తయారు చేయగలను. నా క్లాసెస్కి రాకముందు చాలా సార్ మా హస్బెండ్ అందరి ముందు బాగానే ఉంటారండి, ఇంట్లో మాత్రం అరుస్తారంటారు. చాలా మంది ఎలా ఉంటారంటే, ఇక్కడ విషయం చెప్తానండి, ఇక్కడ చాలామంది కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళ వైఫ్ చెప్తే ఊరుకో మీ హస్బెండ్ అలా కాదు, మీ హస్బెండ్ నాకు తెలీదా, లేదండి మా హస్బెండ్ ఇంట్లో అరుస్తాడు, తిడతాడు, బూతులు మాట్లాడతారు, అది మాట్లాడతారు, కోపం వస్తే కొడతారు, తిడతారంటారంటే నేను నమ్మనబ్బా, ఆ మనిషి అలాంటి వాళ్ళు కాదు అంటే వాళ్ళని కూడా నా దగ్గరికి వచ్చిన తర్వాత బిహేవియరల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాను. సార్ ఐఎమ్ సారీ సార్ అమ్మా అంటే చాలామంది సారీ చెప్పని వాళ్ళ చేత కూడా నేను సారీ చెప్పించాను.
నిన్న ఒక మేడం మన కౌన్సిలింగ్ వచ్చారండి, 8 సంవత్సరాలు బట్టి వాళ్ళ బ్రదరు ఇస్తానన్న డబ్బులు ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు. అలాంటి ఆవిడ మొన్న 3-4 రోజుల క్రితం కౌన్సిలింగ్కి వచ్చారు. కొన్ని టెక్నిక్స్ చెప్పిన తర్వాత ఈరోజు తెల్లవారు ఫోన్ చేశారు, వాళ్ళ బ్రదరే పిలిచి 7 లక్షల రూపాయలు చేతిలో పెట్టారండి. బా 8 సంవత్సరాల నుంచి మాట్లాడిన బ్రదరు, డబ్బులు ఇవ్వని బ్రదరు, కనీసం పండగ వస్తే పుట్టింటికి పిల్లల్ని బ్రదర్, పట్టుచీర కూడా పెట్టని బ్రదర్, ఈరోజు ఇంటికి పిలిచి సార్ 7 లక్షలు ఏం టెక్నిక్ చెప్పారు సార్ అనేసి అనమాట. సో అలాంటి టెక్నిక్లు అని నేను చెప్తుంటానండి. రియలీ ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే యూనివర్స్ మనకి ఏ టెస్టులు చేస్తుంది అనేటువంటి వీడియో వెరీ రేర్. అవును, వీడియో పూర్తిగా చూసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే మనకు 5 రకాల టెస్టులు పెడుతుందా అనుకునేటువంటి ఆలోచన మాత్రం డెఫినెట్గా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అంటే మీరు ఎన్ని టెస్టులలో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఫేస్ చేస్తారని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆలా 1 2 3 4 5 అండ్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ పాస్ ఆల్ దీస్ టెస్ట్. ఈ ఐ విల్ పాస్ ఆల్ దీస్ టెస్ట్లను పెట్టండి, గుర్తుపెట్టుకుని, అది చాలా చాలా ఇంపార్టెంట్. కుబేరా బ్యాచ్ 2025లో జాయిన్ అయ్యి ఐ విల్ పాస్ అని చెప్పేసి అంతే అఫర్మేషన్ చేయండి. January 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.